నమస్తే. నేను మీ అనుష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ చలిమిల్ల శ్రీనివాసరావు గారు. డాక్టర్ గారితో మాట్లాడి హెయిర్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను చాలా. సార్, హెయిర్ ఫాల్ కానీ, డాండ్రఫ్ కానీ లేకపోతే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, ఈ 3 సమస్యల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం సార్. డెఫినెట్లీ. చాలా క్రిస్ప్‌గా అండ్ చాలా క్లియర్‌గా హోమ్ రెమెడీస్ కానీ, లేకపోతే దీనికి ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది సార్? రైట్. మోస్ట్లీ మా క్లినిక్స్‌లో చూస్తుంటాం కదా! అంటే ఏజ్‌తో సంబంధం లేకుండా చాలామంది అడుగుతుంటారు. డాక్టర్ గారు నా జుట్టు రాలిపోతుందండి. ఎస్పెషల్లీ ఫీమేల్ పేషెంట్స్. అవును. అంటే ప్రాబ్లమ్ ఏదైనా కానీ మోర్ కాన్షియస్ అబౌట్ హెయిర్. ఎగ్జాక్ట్‌లీ అమ్మా. అయితే కాకపోతే ఇదేంటి కాస్మెటిక్ ప్రాబ్లమే కాకుండా మన హెల్త్‌ని ఇండికేట్ చేసేది కూడా హెయిర్ అంటాం. ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది మన బాడీలో ఎప్పుడైతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటుంది, అంటే ఇమ్యూనిటీ వీక్ అయినప్పుడు కూడా ఫస్ట్ లెవెల్ మనం చూసే సిమ్టమ్ హెయిర్ ఫాల్ అంటాం. యెస్, అవును. సో అందుకనే దీన్ని ఏదో కాస్మెటిక్ ప్రాబ్లమే కాకుండా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం కూడా కన్సిడర్ చేస్తుంటాం. అయితే మీరు అన్నట్టు డాండ్రఫ్ కానివ్వండి, గ్రే హెయిర్ కానీ, హెయిర్ ఫాల్ ఇవన్నీ కూడా హెయిర్కి సంబంధించిన వాటిల్లో వస్తాయి. బట్ డిఫరెంట్ వాటి ఎటియాలజీ, వాటి కారణాలు ఉంటాయి. బట్ ఏదున్నా కానీ యాజ్ ఎ సింపుల్గా మీరు అన్నట్టు చెప్పాలి అంటే అసలు హెయిర్ ఫాల్ అంటే ఏంటి, ఎవరికి వస్తుంది ఫస్ట్ థింగ్. అంటే ఇక్కడ ఎందుకు హెయిర్ ఫాల్ గురించి ఎవరికి వస్తుంది, దాన్ని ఏంటి అనేది అంటే ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే. మీరు చూసుకుంటే చాలా టీనేజ్ వాళ్ళల్లో కూడా, టీనేజర్స్లో కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. అంటే ఇది ఏంటంటే మోస్ట్లీ 70% ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటాం. అంటే మన పేరెంట్స్ నుంచి వచ్చే ఒక గిఫ్ట్ లాంటిది. బట్ కాకపోతే అందరికీ అది కంపల్సరీ రావాలని లేదు. ఎవరైతే ఇమ్యూనిటీ బాగా ఉంటుందో దానికి నేను సింపుల్గా ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఎవరైనా బెంచ్ కార్ లాంటిది ఇస్తే వీళ్ళు డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తాం. కాకపోతే అక్కడ ఒక ఆప్షన్ ఏముంటుంది, వద్దనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనం గ్రీడీగా ఫీల్ అయ్యి వీ వాంట్ యాక్సెప్ట్ అంటాం. అలానే ఎంత జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఎంత జెనెటిక్గా ఉన్నా కానీ మీ బాడీ ఇమ్యూనిటీ వీక్ అయిపోయినప్పుడు వెంటనే యాక్సెప్ట్ అవుతుంది. అందుకనే తొందరగా హెయిర్ ఫాల్ ఉంటుంది. ఎవరైతే వాళ్ళ జెనెటిక్లో కూడా వాళ్ళ ఫాదర్కి బాల్డ్ హెడ్ ఉన్నా కానీ వాళ్ళ ఇమ్యూనిటీ బాగా ఉంటే దే కెన్ 60-70 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో అందుకనే మేము అనేది ఏంటంటే మనం ఇమ్యూనిటీ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్కి పొల్యూషన్ కూడా ఉంటుంది. అండ్ మనం చేసే హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ అంటాం. అంటే మీరు చూస్తుంటారు ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ ఇలా తీసుకోవడం, ఇలాంటి చేయటం వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గి హెయిర్ ఫాల్ చూస్తూ ఉంటాం. ప్రాపర్ కేర్ తీసుకోకపోయినా హెయిర్ ఫాల్ చూస్తూ ఉంటాం. అయితే ఇది ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అనేది ఏంటంటే అది జెనెటిక్. అదే కాకుండా విటమిన్ మినరల్ డిఫిషియన్సీతో కూడా చూస్తూ ఉంటాం. అది ఆడవాళ్ళలో కూడా ఉంటుంది, మగవాళ్ళలో కూడా ఉంటుంది. ఓకే. సో సార్, స్ట్రెస్ కానీ లేకపోతే జెనెటిక్ ప్రాబ్లం ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో దీనికి తగ్గించుకోవాలంటే, అంటే చాలామంది ఏవో సెల్ఫ్ ట్రీట్మెంట్స్ కానీ ఇంట్లో దొరికిన ఐటమ్స్ చేసుకుంటే ఇవి నిజంగా పనిచేస్తాయంటారా? శాశ్వతంగా పరిష్కారాలు అంటే ఉంటాయా? ఇప్పుడు ఆయుర్వేదంలో మాకు దీన్ని కేశపాటన అంటాం. అంటే మెయిన్ చెప్పింది కదా, 5000 ఇయర్స్ బ్యాకే చరక, వాగ్భట వీటిలలో మెన్షన్ చేస్తారు. అంటే ఆ టైంలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఎలా ట్రీట్మెంట్ చేశారంటే ఒక సర్టన్ ఏజ్ వరకు వీటిని మనం కట్టడి చేయొచ్చు. అంటే సపోజ్ 35-40 ఇయర్స్ ఆ రేంజ్ వరకు కూడా హెయిర్ ఫాల్ అయినా కానీ మనం రీజనరేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫాలికిల్స్కి మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే అక్కడ రూట్ ఉంటేనే కదా, రూట్ ఉండి అది ప్రాపర్గా ఆక్సిజనేట్ చేయగలుగుతాం అనుకుంటేనే ఆ కేసెస్ తీసుకుంటాం. కొంతమందికి మీరు చూస్తారు అంటే ఆల్మోస్ట్ బాల్నెస్, అక్కడ 30% బాల్నెస్ వచ్చి 40 క్రాస్ అయిన వాళ్ళల్లో మనము అక్కడ ఏంటంటే చాలా తక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే ఆ ఫాలికల్ అనేది కంప్లీట్ డెడ్ అయి ఉంటుంది. అట్లాంటప్పుడు మెడిసిన్స్ ద్వారానో లేకపోతే ఇంకో పద్ధతి ద్వారానో, అంటే మనం ఎక్సర్సైజ్ చేస్తే, డైట్ చేస్తేనే హెయిర్ గ్రోత్ అవుతుందని చాలా తక్కువగా చూస్తుంటాం. అదే 35-40లో ఇవన్నీ నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో అంటే డైట్తో కానీ, ట్రీట్మెంట్స్తో కానీ మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక హెయిర్ ఫాలికల్ మీరు చూస్తే అది 20-30 ఇయర్స్ అప్పుడు చాలా దానికి చాలా స్ట్రెంగ్త్గా ఉంటుంది. కొంతమందికి ఒక హెయిర్ ఫాలికల్లో 2-3 హెయిర్స్ కూడా ఉంటాయి. బట్ యాజ్ యూ ఏజ్ అవుతున్నా కొద్దీ అవి వీక్ అవ్వడం మొదలవుతుంటుంది. మనం ఎంత కేర్ తీసుకొని ఉంటాం మన టీనేజ్లో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి మనం ఎంత కేర్ తీసుకున్నాం అనేది. దాని కేర్ అంటే మీరు చూస్తాం, ఆయిలేషన్ అనేది ఉట్టి హెయిర్ గ్రోత్ గురించి కాదు, స్కాల్ప్ స్ట్రెంథనింగ్ అంటాం. అంటే మన స్కాల్ప్లో ఉండే ఫాలికిల్స్కి మ్యాక్సిమం దానికి లూబ్రికేట్ అవ్వడము, దాన్ని స్ట్రెంత్ చేయడానికి మనం ఆయిలేషన్ అనేది చాలా ఈజీ ప్రొసీజర్. అండ్ అలానే అంటుంటాము, అంటే ఆయిలేషన్ వల్ల జరిగేది ఏంటి, స్కాల్ప్లో విటమిన్ డి అనేది ఎండ నుంచి కానీ మన బాడీకి అబ్జర్బ్ ఎక్కువ అయినప్పుడు ఫాలికల్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది. అలానే తీసుకునే డైట్ కూడా మన బాడీకి కావాల్సిన, అంటే దానికి కావాల్సిన స్ట్రెంత్ కానీ దానికి కావాల్సిన మినరల్స్ అన్నీ కూడా ఫుడ్ ద్వారా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే హెయిర్ ఫాల్ వల్ల మనం జనరల్గా చెప్తుంటే ఏంటి, మిల్క్ రిచ్ ప్రోడక్ట్స్ లైక్ పెరుగు కానివ్వండి, పాలు కానివ్వండి, వెన్న ఇలాంటివి తీసుకోమని, అలానే బాయిల్డ్ ఎగ్స్ తీసుకోమని,
జనరల్గా చెప్తూ ఉంటాం. ఈ హెయిర్ ఫాల్ మీరు ఇంకోటి అన్నారు గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అన్నారు, అంటే కలర్ చేంజ్ అవ్వటం. ఇది కూడా ఈవెన్ 20 years వాళ్ళల్లో కూడా మనం చూస్తుంటాం గ్రే హెయిర్ అనేది. ఇది ఎందుకు అంటే బాడీలో మన మెలనోసైట్స్ అనేవి కలరింగ్ ఏజెంట్స్, మన బాడీకి ఎలా ఇస్తుందో హెయిర్కి కూడా అలాంటిదే. కాకపోతే నేను చెప్పినట్టు ఇవి ఎప్పుడైతే వీక్ ఇమ్యూనిటీ అవుతుందో కలర్ అనేది కూడా అంటే ఆ ఫేడ్ అవుట్ అవుతుంది. సో వాళ్ళకి హోమ్ రెమెడీస్గా మేము ఏం చేస్తాము, మనకి ఇంట్లో దొరికే మెంతి కూర అంట, మెంతి కూర అండ్ హైబిస్కస్, మందార, వీటి ఆకుల్ని పేస్ట్ లాగా చేసి హెయిర్ ప్యాక్స్ అప్లై చేయటం వల్ల ఆ ఫాలికల్స్లోనే ఆ మెలనోసైట్స్ అనేవి గ్రోత్ అవుతాయి. అలానే ఇంకోటి ఈవెన్ డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ గ్రేయింగ్ అంటే స్కాల్ప్ స్ట్రెంథనింగ్కి నస్యకర్మ అంటాం. ముక్కులు ద్వారా దీనికి స్ట్రెంత్ చేయటం, అంటే ముక్కులో ఎప్పుడైతే డ్రాప్స్ వేస్తాం సింపుల్ ఆవు నెయ్యి లాంటిది ఒక 4 to 6 డ్రాప్స్ వేయటం వల్ల స్కాల్ప్ మ్యాక్సిమం ఆక్సిజనేట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల స్ట్రెంత్ అనేది బాగా ఉంటుంది. సో వీటి వల్ల కూడా ఈ సింపుల్ హోమ్ రెమెడీస్ వల్ల కూడా కొంత కట్టడి చేయగలుగుతాం. ఇంకా ప్రాబ్లం ఎక్కువైంది అప్పుడు మందులు ఉంటాయి దీనికి. అంటే మేము సజెస్ట్ చేసేది ఏంటంటే కొన్ని ఈ కేశానికి పెంచే వాటి జరిగే ఈ డ్యామేజెస్ని కంట్రోల్ చేయడానికి ఔషధాలుగా చెప్తుంటాం. ఈ నస్యకరం అనేది ఎవరైనా చేసుకోవచ్చా సార్ ఇంట్లో? తప్ప 6 years నుంచి ఏజ్ నుంచి ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే. అంటే అది చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? జనరల్గా ఏంటంటే నస్యకర్మ చేసినప్పుడు ఎక్కువ చల్లగాలిలో కాకుండా, ఎక్కువ లైట్ కాకుండా నార్మల్గా పొద్దున కొంచెం తక్కువ లైట్లో వేసుకొని కంఫర్టబుల్గా కూర్చొని ముక్కులో 4 డ్రాప్స్ వేసి ఒక 5 minutes అలానే ఉండాలి. వెంటనే మనం వేరే వర్క్ కాకుండా తీసుకుని తర్వాత మీ యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రొసీజర్ అది. డాండ్రఫ్ సార్, డాండ్రఫ్ కూడా చాలా మందికి యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడుతూ ఉంటారు. మార్కెట్లో దొరికే నార్మల్ షాంపూస్ కానీ మెడికేటెడ్ షాంపూస్ వాడతారు. అయినా సరే పర్మనెంట్ రిజల్ట్ అనేది రావట్లేదు. వాడుతున్నంత కాలమే బాగుంటుంది, తర్వాత దానికి క్యూర్ అవ్వట్లేదు. దానికి ఏం చేయాలంటారు? ఎగ్జాక్ట్లీ డాండ్రఫ్ అంటే మీరు చూసుకోవచ్చు, అంటే మనము చిన్న ఫ్లేక్స్ లాగా వచ్చి పొట్టులాగా రాలుతూ ఉంటుంది. ఇది ఏంటంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఫంగస్ డిసీజ్. ఫంగస్లో డాండ్రఫ్ అనేది ఒక పార్ట్. మరి ఫంగస్ అనేది కూడా చూస్తే ఏదో ఒక పార్ట్లోనే రాదు, ఇక్కడ మాయిశ్చర్ తక్కువ ఉన్నప్పుడు అవుతూ ఉంటుంది. బట్ ఫంగస్ అనేది మన బాడీ ఇమ్యూనిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఇంతకు ముందు చెప్పినట్టే ఈ ఎక్సర్సైజెస్తో పాటు సరైన టైంకి డైట్తో పాటు స్ట్రెస్ తగ్గించుకున్న వాళ్ళకి ఇమ్యూనిటీ కరెక్ట్ అవుతుంది. ఇంకా డాండ్రఫ్ మీరు అన్నట్టు షాంపూస్ యూజ్ చేసినప్పుడు తగ్గుతున్నాయి మళ్ళీ వస్తుంది అన్నప్పుడు అంటే ఆయుర్వేదంలో దీన్ని ఏంటి కంప్లీట్ స్కాల్ప్లో ఉండే ఎక్కడైతే దీని స్టార్ట్ అవుతుంది ఆ డాండ్రఫ్ అక్కడ క్లీన్ చేయడానికి సింపుల్గా చెప్పేది మనకి ఇంట్లో దొరికే మజ్జిగ, అలానే వేప బెరడు, దాన్ని తీసి కషాయం చేసుకొని ఈ మజ్జిగ బటర్ మిల్క్ బాగా పులిసిన మజ్జిగలో దీనికి ఏంటంటే స్క్రేపింగ్ ఎఫెక్ట్ అంటాం, అంటే ఈ ఫంగస్ ని క్లీన్ చేసే ఎఫెక్ట్ చాలా బాగా ఉంటుంది. మజ్జిగలో వేప బెరడు దాన్ని కషాయం కలుపుకొని వారంలో ఒకసారి వాష్ చేసుకోవడం వల్ల స్కాల్ప్ అనేది ఇన్ఫెక్టెడ్ ఫ్రీ అంటాం, అంటే ఫంగస్ అక్కడ రాకుండా హెల్ప్ అవుతుంది. అప్పుడు మీరు ఎట్లాంటి ఆయిల్స్ కానివ్వండి, నార్మల్ కోకోనట్ ఆయిల్స్ కానివ్వండి, లేకపోతే నీమ్ ఆయిల్స్ ఇలాంటివి పెట్టడం వల్ల డాండ్రఫ్ని అక్కడితోనే ఆపేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. వెరీ నైస్ సార్. ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనం. ఇది ఇంట్లోనే చేసే పద్ధతి. థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.